త్వరగా బండి తీ. ఎం సుంబానా ఎవరు? నేనే. అందులో ఉన్నట్టుగానే స్విట్జర్లాండ్ నుంచే వస్తున్నాను. నువ్వు సేల్స్ మ్యానా? వాచ్లు అమ్ముతూ ఉంటావా? యుద్ధం జరిగేటప్పుడా? నీకు ఈ గొడవకు సంబంధం లేకపోయినా నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మీరు ఫ్రాన్స్ని అంత త్వరగా ఓడించగలుగుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పాటిక్ ఫిలిప్ 1932. అది చాలా రేర్, సో జాగ్రత్త. ఇరవై 24 గంటల వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వెళ్ళొచ్చు. ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళెక్కడా? యుద్ధం అయిపోయింది. 2 దేశాల వాళ్ళు కొన్నాళ్లకు యుద్ధం ఆపేస్తున్నారు. అది మీలాంటి వాళ్ళకి. ఇంగ్లాండ్కు వెళ్ళి చావడం కన్నా ఫ్రాన్స్లో బతకడం మేలు. గుడ్ లక్. ఇన్వెషన్ కోసం చేస్తున్న ప్లాన్స్ అన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ముందుగా RAF డిస్ట్రక్షన్ని మొదలు పెట్టాలి. అందరూ అందుకు సిద్ధంగానే ఉన్నారు సార్. గట్టిగా 4 తగిలిస్తే పని మొదలు పెడతారు. ఇప్పుడే ఒక పోలీస్ అతని కలిశాను. ఇంగ్లాండ్ వాళ్ళతో కలిసి చావాలనుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తారో ఏమో, సచ్చిత చచ్చిపోతారు మనకేమి. రాండి, అందరూ ఇప్పుడే శోకాచారం చేస్తాము. Cheers. Cheers. ఇదిగో ఇది తినండి, బాగుంటుంది, ట్రై చేయండి. మీరు తినండి. రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగురా. ఆగు. మర్యాదగా తిరిగి వచ్చాయి. తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఎన్ని? 200 సార్. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాన్వాయ్స్ 8 బ్రెడ్ ఆఫ్ డోర్ దగ్గర ఉన్నారు. 9 క్యారియర్స్ ఇంకా డెస్ట్రాయర్ ఎస్కార్ట్ సార్. ఛానల్లో వెదర్ ఎలాగుంది? రిపోర్ట్స్ లో అది క్లియర్ అని చెప్తున్నారు సార్. మేఘాలు 8000 ఫీట్ హైట్ లో ఉన్నాయట. మాన్స్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? త్వరగా ఏర్పాటు చేయండి. బిగిన్ హిల్లో 32 మందిని పెట్టండి. ఇంకా నార్త్ హోల్ లో స్టాండ్ బై కోసం 111 మంది పెట్టండి. రాజర్ దట్. 249 ఇంకా 603 స్క్వాడ్రన్స్. 10 ఏంజల్స్ 20 127 630. అక్నాలెడ్జ్ చేయి త్వరగా. స్క్వాడ్రన్స్ 60023 ఏంజల్స్ 18. ఇలాంటి క్లైమేట్ లో బుద్ధుండేవాడు ఎవడు బయటికి వెళ్ళడు. బీఫ్ ఫ్రైడ్ స్క్రాంబల్. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. వెళ్ళండి వెళ్ళండి రండి త్వరగా. రండి. తప్పించుకోండి. వాళ్ళు షూట్ చేస్తున్నారు చూడండి. మీ బాంబులంతా
ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్క్వాడ్రన్ లీడర్ నుంచి వచ్చింది. వెల్డన్ అని రాసుంది. ఎందుకంట? చనిపోయినందుక? నువ్వు తాగవా? ఆఫీసర్లు మాత్రమే తాగాలి. నైలాన్స్ ని బ్యాన్ చేసి ఉంటారనుకున్నా. బ్యాన్ చేశారు, కానీ నువ్వు టాయ్ బాయ్వి కదా. నో, ఈ రోజంత దారుణంగా ఉంది. ఇలాంటి కష్టాలని మళ్ళీ ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. మార్కస్కి ఆ బోర్డులో ప్లేస్ ఇస్తే మనలో కొందరు తిరిగి రారు. సరే, నాకు కావాల్సింది ఇస్తావా? మరీ అంత తొందరపడకు. ఇలా చేయడం కన్నా కింద నైలాన్ తీసుకోవడమే బెటర్. తీసుకునిరా, ఈ కార్డ్ తీసుకో. మాకు రాజా వద్ద పరాన్ని పంపించేయండి. రసికుడు, రసికతలు ఉండాలి బాబు. నువ్వు రసికతలు అంటేనే ఉండు, నేను స్టోర్ చేసుకొని పోతాను. ఎవరు వచ్చారో చూడండి. ఏంటి వచ్చేసావు? ఎలాగున్నావు? హాయ్ లుడ్విక్, అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు? నిన్ను చాలా మిస్ అయ్యాం. మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారుగా. మీరు నన్ను మాత్రమే వదిలేసి వెళ్ళలేదు. ఇదిగో ఈ ఫ్లాగ్ ని కూడా వదిలేశారు. ఓ, చాలా బాగుంది. నీకు అది ఎక్కడ దొరికింది? సెయింట్ మలోకి ఎగురుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అది నెమ్మదిగా ఈదుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఇంకెలా వస్తుందండి? నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నీకు సంతోషమేనా? నాకు సంతోషమే జీడాక్. నేను లేకుండా యుద్ధాన్ని పూర్తి చేయలేరు. పెద్ద మొగాట్లా మాట్లాడుకో. మరి ఎందుకు అక్కడే ఆగిపోయావు? నువ్వు భయపడి గెనేవాకి తిరిగి వెళ్ళిపోయావనుకున్నాం. అవును, వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరందరూ నన్ను మిస్ అవుతారనే వచ్చేసాను. మరీ అంత అందంగా ఉన్నాడా? ఇంకా ఎందుకు వర్జిన్ గా ఉన్నాడు కనుక్కో. నా పేరు జిగ్గి. మళ్ళీ కలిసినందుకు సంతోషం. పరిస్థితి ఎలా ఉంది క్రాల్? మనం జర్మన్స్ ని ఎదిరించి ఫైట్ చేయబోతున్నామా? ఇంకా ఎవరికి తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మనలో కొంతమందిని స్క్వాడ్రన్స్ కి అసైన్ చేశారు. దీనికి కారణాలు కోబ్రా, అర్బనో, విక్సీ. కోబ్రా, ఉర్బనోవిక్స్ ఎప్పుడు మన అంచనాలకు ఒక అడుగు ముందే ఉంటున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము బాంబర్స్ కాదు సార్, మేము ఫైటర్ పైలట్స్. పోలాండ్ లో ఎన్నో జర్మన్స్ ని మేము షట్ డౌన్ చేసినాం. ఈ స్కిల్స్ ఇంకా ఈ ఎక్స్పీరియన్సే మీ RAF కి కావాల్సింది. అదంతా మనకు అర్థమైంది. కానీ అర్బనోవిచ్, మా ప్రాబ్లం ఇక్కడ ఇంగ్లీష్ గురించే. లాంగ్వేజ్. మీలో చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అనే విషయం అర్థమైంది. తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ చాలా మంది. అర్బనోవిక్స్, మీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. ఏదైతేనే ఫస్ట్ గా వచ్చే పోలీస్ క్రూని మాత్రం మేము బాంబర్స్ గానే తయారు చేస్తాం. ఇంకా బయలుదేరండి. వాళ్ళు లుఫ్ట్ ఆఫ్ ఎదురించి బాగానే పోరాడారు సార్. అందుకు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్ళ ఫైటింగ్ పద్ధతి చాలా యాంటిక్ గా ఉంది. కానీ ఉపయోగం ఏంటి? మా దగ్గర రేడార్స్, ప్లాటింగ్ సిస్టమ్ లాంటి హై టెక్నాలజీ ఉంది కదా. అలాంటప్పుడు ఇలాంటి తెలివితెక్కుల దద్దమ్మల మీద ఎందుకు ఆధారపడాలి చెప్పండి. ఈ పోలీసు వాళ్ళ వల్ల మనకు హాని ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ ఉంచండి. ఇప్పటిదాకా మనం చేస్తూ ఉండేది అదే సార్. అర్బనోవిచ్ని ఏం చేయమంటారు? తన ఇంగ్లీష్ కొంచెం బాగానే ఉంది. తన స్పిరిట్ నాకు నచ్చింది. అతన్ని ట్రైనింగ్ కి పంపండి. అతను బలహీనంగా ఉన్న ఫైటర్ స్క్వాడ్రన్ తో పాటు పంపిస్తే తన సత్తా ఏంటో మనకు అర్థమవుతుంది.
అదేంటో నీకు అర్థమైందా? ఎస్ ఏంజల్స్ 1 at 1800 meters. 1000 అర్బనవిచ్, అది 18,000. అది ఫీట్, మీటర్స్ కాదు. ఒక్కబరి కూడా సరిగ్గా చేయడం రాదా? అక్కడ బ్యాండిట్స్ కనిపిస్తున్నారు చూడండి, జాగ్రత్తగా గమనించండి బాయ్స్. బ్యాండిట్స్ 1 o'clock. బ్యాండిట్స్ సైటెడ్. అదుగో మన వైపే వస్తున్నారు. స్కాటర్. కమాన్, త్వరగా వెళ్ళండి. అదిగో లెఫ్ట్ కి వెళ్ళండి, రైట్ కి వెళ్ళండి. తప్పించుకొని వెళ్ళిపోతున్నారు చూడండి. ఆపండి, ఫైర్ చేయండి. మేం బార్ లో ఉంటాం, వచ్చేయండి. కొన్ని బియర్ తాగాక నా టాలెంట్ ఏంటి అలా క్లీన్ షేవ్ చేసుకున్న తర్వాత నిజంగా ఇలా చూడు, నన్ను చూడగానే అమ్మాయిలందరూ పడిపోతారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తాననిపిస్తుంది. నాకు అంతకంతే పెద్ద దిగులేం లేదు. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. నీకో మాట చెప్పనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే దద్దమ్మని. నువ్వు ఒక హీరోగానే ఇంటికి తిరిగి వెళ్తావు. నిజంగా నీకు అలా అనిపిస్తుందా? ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది. గ్యాబ్రియల్ హోరోడిట్స్, నీతో పాటు అదే ఫ్లైట్లో ఎగిరినందుకు గర్వపడతాను. నీ కన్నును కూడా నువ్వేం చేయలేవు. మీరు అడిగిన డ్రింక్ తెచ్చాను సార్. నేను అక్కడనే ముక్కులు చేసిండేవాడిని. అవును, మిమ్మల్ని గెలవలేకపోతే ఎంత దారుణకైనా దిగజేతారు. మేము కెనడియన్ సార్, ఆ విషయం మర్చిపోవద్దు. సరే, ఎలాగుంది? రే రివ్యూ మరి అంత బాగలేదు. కాక్పిట్ లో చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటే స్టటర్ లేకుండా కూడా అది పనిచేస్తుంది. అంటే చాలా గొప్ప ఫైటర్ సార్. ఖచ్చితంగా ఏదో రోజు మన ఏరో మనకి దొరుకుతుంది. అయితే అది మంచిదే సార్. టెస్టింగ్ నుంచి పైలట్ అవ్వాలని ట్రాన్స్ఫర్ అడిగావు కదా, అది యాక్సెప్ట్ చేశారు. నువ్వు నార్త్ హాల్ట్ నుంచి వెళ్ళడానికి 03 ఉంది. అద్భుతం. నీకు అలా అనిపిస్తుందా? నువ్వు వెళ్తున్నది ఫారినర్స్ తో, పోల్స్. ఎవరు పిలిచిన వాళ్ళతో పాటు ప్లేన్లో రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పర్వాలేదు, నీకు నచ్చుతుందిలే. ఎనీవేస్, కంగ్రాచ్యులేషన్స్. జోక్ బాగుంది సార్. ఇంగ్లీష్లో చెప్తే ఇంకా బాగుంటుంది. ఏదైతేనా మనము రంగంలో దిగుతున్నాం. ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు. మనకంటూ ఒక సొంత స్క్వాడ్రన్ ఉంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఫైటర్ పైలట్స్! వాళ్ళకి వేరే చాయిస్ లేదు, ఎందుకంటే అంతా లూఫ్ట్ వాఫ్స్ కంట్రోల్లోనే ఉంది. వెళ్ళండి, లైన్లో నించుకోండి. వెళ్ళండి. నించుకోండి. నేను జూయిస్ అన్న సంగతి తెలుసా? కంగ్రాట్స్. నేను స్విస్, అంటే సగం స్విస్. కాదు, నాకు తెలిసి వాటర్ అనుకుంటా. ఎంతైనా చివరికి మనం పోలిష్ వాళ్ళమన్న విషయం మర్చిపోవద్దు. నా మాట వినండి, ఇలా ఆడొద్దండి. నేనెవరని తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సార్, ఈ ఎందుకు ఇలా దేశం ఆడుతున్నారు? మీకెలాగో ఇది చాలా నాకు ఓవర్ అలాగే గా ఉంది సార్. నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఊరికే ఏం ఉండండి. చేసుకుంటారు మీరు? చావండి. హేయ్, నా పేరు జోసెఫ్ ఫ్రాంటిషైక్. చెక్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇప్పుడే రిజైన్ అయ్యాను. వాళ్ళు బాంబర్స్ అవుతారంట. ఎవరికి కావాలి బాంబర్స్? నేను ఒక ఫైటర్ పైలట్ ని. ఫ్రాన్స్ లో అయితే మొత్తం 15 ME-109s ని అంతం చేశాను. 15 నిజంగానే. నేనక్కడ బెస్ట్. మీరు లక్కీ, అందుకనే ఈ స్క్వాడ్రన్ లో నేను ఉన్నాను. అందుకనే నాకు పోలిష్ అర్థమవుతుంది. వెనక కూర్చొని నా గురించి తప్పుగా మాట్లాడొద్దు, ఓకే? ఇంకా మూసుకొని ఎక్కండి.
క్రచ్ ఇంకా పోల్స్. ఈ బ్రిటిష్ వాళ్ళు మరింత కరువులో ఉన్నారా ఏంటి? వాళ్ళు వచ్చారు సార్. రాంగ్ సంగతి ఏంటే? పోలీసు వాళ్ళకి ర్యాంక్ ఇస్తామా? ఆ విషయాన్ని ఎయిర్ మినిస్టర్కే వదిలేద్దాం. అవును, వాళ్ళకి వదిలేద్దాం, ప్రాబ్లం తగ్గుతుంది. అసలు ఇంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళందరూ కింద మీద పడి సగం యూరోప్ ని దాటొచ్చారు. అయితే ఏం చేయమంటావు? ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న నా ప్లేన్ దరిదాపులో కూడా వెళ్ళకూడదు. టైలర్ని రమ్మని చెప్తానులే, వాళ్ళు డ్రెస్లు ఫిక్స్ చేద్దాం. అందుకు చాలా ఖర్చు అవుతుంది సార్. అవసరమైతే ఆ ఖర్చంతా నేనే భరిస్తాను. Right, you shower of police, come. Pay attention. Go on, tell them. ధైర్యంగా ఉండే అందమైన పోలిష్ పైలట్స్, RF కి మీకు స్వాగతం. For some reason, the powers that be have deemed fit the purpose. Now it's my duty to teach you your asses from your elbows. Things such as there is a sergeant mess and there is an officer's mess, and you must go to the right one. Once we decide which of you don't deserve to be called officers, that is. నాకు అరవడం తప్ప ఇంకేం రాదు. మీరు ఈ విధంగా అరిస్తే అమ్మాయిలు మీకు అస్సలు పడరు. Is that it? మీ భాషలో మా భాషలో ఎక్కువ సాగదీయం. రే 7 o'clock అమ్మాయిలు వస్తున్నారు. హాయ్ అమ్మాయిలు, ఎలా ఉన్నారు? Eyes front to your rebel! This is the RAF, and that is strictly out of bound for the likes of you. ఈ ఇంగ్లీష్ అమ్మాయిలు మాతో ఏగలేకపోతున్నారు, అందుకే వాళ్ళు మంచి మగాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. Johnny Kent, welcome to the North Hold. మేము సిద్ధంగా ఉన్నాం సార్. మమ్మల్ని తీసుకెళ్తే చాలు, పని పూర్తి చేస్తాం. సమయం వచ్చినప్పుడు తీసుకువెళ్తాం. Pancake. Landing. Next, attitude regulator. Correct. ఇప్పుడు ఫ్లాప్ ఇండికేటర్. తప్పు, అది అండర్ క్యారేజ్ ఇండికేటర్. ఫ్లాప్ ఇండికేటర్ ఇదిగో ఇక్కడుంది. జాగ్రత్త. ఫోర్త్ లెటర్, బాటమ్ లైన్. ఆఖరి రోలో ఉన్న 4th లెటర్ ఈ. ఇప్పటికి అంతే. ఇది అయిపోయిన తర్వాత క్యాపిటల్ హార్బర్ మిమ్మల్ని కలుస్తారు. ఇది ఫ్రాన్సో పోలాండా కాదు. మీరు చాలా గొప్ప ఫ్లయర్స్ అని చెప్పొచ్చు, కానీ మీరు గొప్ప ఫ్లయర్స్ అని నాకు అనిపించాలి కదా. నిజం ఇందులో ఉంది. అందులో ఏం రాసుంది? గబిలంలా నీకు కళ్ళు కనపడవట. నువ్వు ఫెయిల్ అయిపోయావు. నాతో రారా. నాకు కళ్ళు కనబడవని చెప్తున్నావు కదా. నేను ముఖ్యమైన పని మీద చూపిస్తా. వెళ్తున్నా. పర్లేదు, నోరు మూసుకొని చెప్పేది విను. MADEINE. తప్పు. లాస్ట్ లైన్ ఇస్ XVRF. అర్థమయ్యేలా చెప్పు. XVR. ఎవడ్రా చెప్పారో? ఇదిగో ఇక్కడ చూడు, MADE. ఇది సర్జెంటే కదా? మళ్ళీనా? ఇప్పటి వరకు మీరు చాలా మంది ఫిక్స్ వీలులో మాత్రం వెళ్ళుంటారు, కానీ ఇవి పైకి వెళ్ళిపోతాయి. మీరు ల్యాండ్ అయ్యేటప్పుడు దాన్ని దించిన మర్చిపోవద్దు. మనం కింద ల్యాండ్ అయ్యే ముందు ఆ వీల్స్ ని కిందకి మా దించాలని గురించి చెప్తున్నా. ఏమనుకుంటున్నారు? మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నామా? ఆగండి, గొడవ పడద్దు, ఆగండి. ఏదైనా ప్రాబ్లమా? ఎస్ సార్. మీరు మాకు KBH బదులు MPH నేర్పిస్తున్నారు, లీటర్స్ బదులు గ్యాలన్స్, మీటర్స్ బదులు ఫీట్స్.
కానీ మా అందరికీ తెలిసిందల్లా ఒకటే, ఎలా గాల్లో ఎగరడం అన్నది. చెప్పండి, మనందరికీ ఏం తెలుసు? ఎగరడమే కదా. అవును, ఎగరటమే. బుర్డోనోవిచ్ ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. మేమెందుకు వాళ్ళు చేయకూడదు? ఆల్రెడీ చెప్పండి. నేర్చుకున్నారు. ఫ్యూయల్ గేజ్ చదవడం రాకపోయిన వల్ల ఫస్ట్ మిషన్ లోనే వాళ్ళు చనిపోతారు. మా దేశాన్ని నాశనం చేశారు. మా ప్రజల్ని చంపుతుంటే మేమేమీ చేయలేక నించున్నాం. నా భార్య, నా పిల్లలు, మా ఊర్లో ఎంత మంది చనిపోయారో తెలుసా? మేము ఎప్పటి నుంచో కాంబాట్ చేస్తున్నాం. జర్మన్స్ ని చంపాం. ఈ ఫ్లైట్ ఎలా నడపాలో అవును, తెలుసు. కానీ మీరు ఓడిపోయారు. పోలాండ్, ఫ్రాన్స్, మీరందరూ ఓడిపోయారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో ఎయిర్ మ్యాన్. రాయల్ ఎయిర్ ఫోర్స్ లో మేము ఇంగ్లీష్ లో మాట్లాడతాం. రైట్, మీకు ఎగరటం వచ్చు, నాకు అర్థమైంది. కానీ మీకు కావాల్సిన విషయం చాలా ఉన్నాయి. ఉదాహరణకి యూనిటీ, ఇంకా డిసిప్లిన్. ఈ గన్ నుంచి వచ్చే ప్రతి బుల్లెట్ కరెక్ట్ చాయిస్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అవ్వకూడదు. ప్రతి మాన్యువర్ బెస్ట్ గా ఉండాలి, క్విక్ గా ఉండాలి. అప్పుడే మనం గెలవగలుగుతాం. అప్పుడే ప్రాణాలతో ఉంటాం. జెంట్మెన్, వాడెవడో వచ్చాడో చెప్పాడో వెళ్తున్నాడో, వీని మాట వినాలనా? థ్యాంక్స్. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ సెట్ అయినట్టేగా? అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఖచ్చితంగా చెప్పగలను. ఏదైనా ప్రాబ్లమా? సార్ అదే సార్, నాకు ట్రాన్స్ఫర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు ట్రాన్స్ఫర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా? అనుకోకూడదు. ఆ పోల్స్ కి జర్మనీ కన్నా నా మీద ఎక్కువ కోపం ఉంది. మరి అంత కాదనుకోండి. నిజం ఏంటంటే ట్రైనింగ్ ఫ్లైట్ ని మనము రేపు మొదలు పెట్టాలి సార్. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్, యారోగెంట్ అండ్ ఇల్ డిసిప్లిన్. కానీ నువ్వు వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్వి. అలాంటప్పుడు వాళ్ళ డిసిప్లిన్ బాగాలేదు అంటే వాళ్ళని కాదు, నిన్ను మార్చాలి. ఇలా చూడు జానీ, ఇక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ కొన్ని వారాల క్రితం సమస్య పెద్దదైంది. పీట్ ఫైర్స్, హరికేన్స్ వీళ్ళని డిస్ట్రాయ్ చేశారు. మనం కొత్త వాళ్ళని ఇచ్చినా సరిపోవడం లేదు. గాయాల వల్ల ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో నీకు తెలుసా? తెలుసు. ఇక ఎవరున్నారని పబ్లిక్ ధైర్యంగా ఉంటారో చెప్పు. సర్టిఫైడ్ డైలీ లాసెస్. ఇది లాస్ట్ వీక్ డేటా మాత్రమే. కాబట్టి జానీ, నీకు అర్థమయ్యే ఉంటుంది. ఫుల్లీ ఆపరేషనల్ స్క్వాడ్రన్ రెడీ అయ్యేంత వరకు నిన్నెక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వనివ్వను. నువ్వు ఆ పోల్స్ ని మంచి షేపులోకి తీసుకోరాగలవా అన్న నమ్మకం నాకుంది. కానీ ఆలస్యం చేయకుండా త్వరగా చేస్తే బాగుంటుంది. సూపర్. ఎలా జరిగింది? బ్రిలియంట్ మెషిన్. మునుపటి కంటే ఈరోజు చాలా బాగా ఎగిరాం. అవును, నిజమే. అవును, ఎనీ ప్రాబ్లం? మళ్ళీ అవే సమస్యలు. థ్రాటిల్ ఏమో రివర్స్ లో పనిచేస్తుంది. ప్రొపెల్లర్ స్పీడ్ కాన్స్టెంట్ గా లేదు. వీల్స్ కిందకున్నాయి. వీల్స్ డౌన్ చేయరా. తెలివి తక్కువ దద్దమ్మ. ఎగిరితే సరిపోతుంది. ఆ వీల్స్ ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవా? నాకు ఎగరటం వచ్చింది, కానీ ఈ వీల్స్, నేను దీని గురించి మర్చిపోయాను. కానీ బాగా ఎగురుతున్నాను కదా. గత 2 వారాల్లో రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళలో సగం స్ట్రెంత్ కోల్పోయింది. సెప్టెంబర్ ఎండ్కెల్లా మనం వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ లో పోయి అక్కడ బాంబ్ పేలుస్తాం. మనమే గెలుస్తాం. సీ ప్లేన్ వచ్చి తీసుకువెళ్తుంటే నువ్వు అలా చూస్తూ ఉండిపోయావా? అదే పైలట్ రేపు కూడా వచ్చి మన పైన దాడి చేస్తే ఏం చేస్తావు? పారాషూట్ లో పైలట్ ని చంపకూడదని మీరే మాకు చెప్పారు, గుర్తుందా? కానీ వాళ్ళు రెస్క్యూ చేసినప్పుడు మనం చంపేస్తాం, కరెక్టా? జర్మన్స్ దగ్గర
సీ రెస్క్యూ ప్లేన్స్ ఉన్నాయి, మన దగ్గర లేవు. ఆ పైలట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఆ మార్కర్ చనిపోయాడు. లైఫ్ జాకెట్ కూడా చాలా చెత్తగా పనిచేస్తారు. గాలి మొత్తం పోతుంది. మేము వాటి గురించి ఆలోచిస్తున్నాం. చూడు, అక్కడ అన్సర్టెనిటీ గురించి నాకు అర్థమవుతుంది. అదంత ఈజీగా ఉండదు. కాబట్టి నువ్వు నీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటావని నాకు అనిపిస్తుంది. త్వరలోనే పోలీస్ స్క్వాడ్రన్ వస్తుంది అని చెప్పారు కదా. 303 అవుట్ ఆఫ్ నార్త్ హోల్డ్. అందులో మీ ఊరు వాళ్ళు కూడా ఉంటారనుకుంటా. నీకు ఇది ఓకేనా? నేను సర్వ్ చేయడానికి వచ్చాను సార్. ఎక్కడైనా పర్వాలేదు. నన్ను క్షమించండి, తను మంచి పైలటే, కానీ అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తాడు. కానీ ఎయిర్ సీ రెస్క్యూ విషయం మాత్రం చాలా అవమానం. ఒక ME-119 పడిపోయింది. ఇప్పుడు 15 మందిని కనిపెట్టాలి. కాబట్టి ఇక్కడున్న నేటివ్ యంగ్ బాయ్స్ ని రెడీ చేసి యుద్ధానికి తయారు చేస్తున్నాం. మనుషులు లేవని ఫీల్ చేస్తున్నాం అంతే. కానీ వాళ్ళు ఇతనుల గొప్పవాళ్ళైతే. నేను పోల్స్ గురించి చెప్తున్నాను సార్. అర్బనోవిచ్ లాగా అందరూ గొప్పవాళ్ళైతే బాగుంటుంది కదా. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ రోజు ట్రైనింగ్ ఎక్సర్సైజ్ బ్లెనిమ్ బాంబర్స్ ని మనం కాపాడాలి. గుర్తుంచుకోండి, మనమందరూ ఒక టీం. అంతకన్నా ముఖ్యంగా నేను చెప్పేది మీరందరూ వినాలి. అర్థమైందా? ఈరోజు మనం బ్లెన్హిమ్ బాంబర్స్ ని రక్షించబోతున్నాం. మనమందరం కలిసి పనిచేయాలి. నేను చెప్పేదే వినాలి. అర్థమైందా? ఫ్రాంటిసిక్, నేను చెప్పిన ప్రేయర్స్ గుర్తుందా? వీల్స్ అప్, వీల్స్ డౌన్. గుడ్ బాయ్. ఇంకెప్పుడు ఆ విషయం మర్చిపోవద్దు. This is Red Leader to 8 flight. ఫ్లైట్ లీడర్ ఫర్ ఏంజల్ 65. మనం చూసుకోవాల్సింది 320. మనం ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాం. గుర్తుంచుకోండి, ఎవరు హీరోని చూడొద్దు. అర్థమైందా? మీకు అర్థమైందా? ఎస్ అర్థమైంది సార్. రాజర్ దాట్. క్యాలె పైన హాస్టల్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు. 100+ ఏంజల్స్ 15. విక్టరీ చీఫ్ 3.45. ఎయిర్ స్పేస్ మీద కన్నేసి ఉంచండి. 11 o'clock లో బ్యాండిట్స్ ఉన్నారు. సరిగా మాకు 1000 అడుగుల పైన. రోజర్ దాట్. త్వరగా వెళ్ళండి. ఇంగ్లీష్ లో చెప్పండి. ఏంటో ఇంగ్లీష్ లో అర్థమయ్యేలా చెప్పండి. రూపర్, త్వరగా ఫార్మేషన్ రూపర్ రండి. మాస్కోవిచ్. హరికేన్ ట్రబుల్ లో ఉన్నారు సార్. మాస్కోవిచ్, సారీ సార్, మీరు చెప్పేది అర్థం కావడం లేదు. ఇంకెవరైనా ఫార్మేషన్ నుంచి బయటికి వెళ్తే నేను కాల్ చెప్పడేస్తాను. ఏంటది? రోమియో 59? అదొక ట్రైనింగ్ ఫ్లైట్ ఎస్కాట్. 303. ద పోల్స్. అర్థమైంది. ట్రైనింగ్ చేస్తున్నారా? వాళ్ళని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పండి. నేను సాధించాను. దాన్ని కాల్చాను. సూపర్, అదరగొట్టావు. అందరూ సైలెంట్ గా ఉంటారా? ఓవర్ రెడ్ లీడర్. పెద్ద సంఖ్యలో హాస్టైల్స్ మీ వైపే వస్తున్నారు. కాబట్టి త్వరగా తిరిగి వెళ్ళండి. ప్యాన్ కేక్, మళ్ళీ చెప్తున్నాను, ప్యాన్ కేక్. 85 తిరిగి వెళ్ళిపోవాలి. అది ఆర్డర్. లోపల వెళ్ళడానికి నీకు పర్మిషన్ లేదు. నేను పోలీస్ పైలట్ ని. నాకు సువేనియర్ కావాలి. ఆ ప్లేన్ ఉంది కదా, తనే దాన్ని షూట్ చేశాడు. ప్లీజ్, నాకు అది కావాలి. సరే అయితే వెళ్ళు. త్వరగా వచ్చాయి. రా రా రా, త్వరగా రా. రా 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 రా. ఇటువైపు రా. అది వేడిగా ఉంది, ముట్టుకోకు. ఉండు, ఒకసారి ఉండు. పట్టు. ఇటుపై రా. ఇది చాలా వేడిగా ఉంది. దీన్ని ముట్టుకోవడం కావట్లేదు. పట్టు. నిదానంగా. నేను వెళ్ళి ఒక బట్ట తీసుకొస్తాను. ఇది చాలా వేడిగా ఉంది. సరేనా? సరే, అలాగే మెల్లగా పట్టు. అటివో, ఇక్కడ నిప్పు అలాగే ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇదిగో, తీసుకో. పట్టు. ఏం చేస్తున్నావు? ఏదో ఒక రోజు మనం కూడా ఇలాగే పడి ఉంటాం. అప్పుడు వాళ్ళు కూడా మనకి ఇలాగే చేస్తారని అనుకుంటున్నావా? ఏమో, చేస్తారేమో. ఎందుకు అలా అనుకుంటున్నావు? జర్మన్స్ మీద స్విస్ వాళ్లకు జాలుంటుంది అనుకుంటున్నావా? నీకేమన్నా పిచ్చా? వాళ్ళ కోసం ఎందుకు అలా చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందే. మనమంతా కలిసి ఐక్యమత్యంతో ఉండాలి. మనం ఇక్కడికి జర్మన్స్ ని చంపడానికి వచ్చాం, వాళ్ళ కోసం ప్రే చేయడానికి కాదు. ట్రైనింగ్ ఫ్లైట్స్ లో మీరు ఎనిమీస్ ని షూట్ చేయడానికి వెళ్ళిపోతే అప్పుడు బ్లెనిమ్స్ ఇంకా స్క్వాడ్రన్ సేఫ్టీని మీరు కోల్పోయినట్టే. ఇప్పటి నుంచి ఎవరు హీరో అయ్యడానికి ట్రై చేయకూడదు.
ఎప్పుడు మేము చెప్పిన ఆర్డర్స్ ని పాటిస్తూ ఉండాలి. చివరిగా ఒకటి చెప్తాను. ఎయిర్ చీఫ్ మార్షల్ మనకు ఒక మెసేజ్ని పంపారు. కంగ్రాచులేషన్స్ టు 303 స్క్వాడ్రన్ ఆన్ దర్ ఫస్ట్ కిల్. పాస్కవిస్ రేడియో సరిగా పనిచేయకపోయినా తను బాగా ఫైట్ చేశాడు. 31 ఆగస్ట్ నుంచి 303 పోలీస్ స్క్వాడ్రన్ ఫుల్లీ ఆపరేషనల్ గా ఉంటుంది. సిద్ధం కండి. అది రేపే జెంట్లమెన్. రేపటి నుంచి మనం కూడా యుద్ధంలో పాల్గొవచ్చట. చీఫ్, నేను ఇంకా నా బాయ్స్ అందరూ మీకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే దీనికోసం. గుడ్ వర్క్ కెంట్. డబ్బుల్ని సరిగ్గా ఖర్చు పెట్టారు. 260లో ఒక అబ్బాయి నన్ను బయటికి రమ్మని అడుగుతున్నాడు. నాకు అతనంటే ఇష్టం. అయితే వెళ్ళు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఒకవేళ తనని చంపేస్తే? ఇలా చూడు, అందుకే నేను ఎప్పుడు ఎస్ అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా త్వరగా చనిపోతారనా? వాళ్ళే కాదు, మనం కూడా చనిపోతాం. ప్రతిరోజు చాలా మంది వెళ్తారు, కానీ కొంతమందే తిరిగి వస్తారు. పైలట్స్ అందరూ తగ్గిపోతూ ఉంటారు, ముఖ్యంగా మంచి వాళ్ళు. హాయ్. ఈ యుద్ధం నుంచి మనకు కావాల్సినంత వరకు మనం తీసుకోవాలి. ప్రతి క్షణం గుర్తుండిపోవాలి, ఎందుకంటే మనకి ఇంకొక ఛాన్స్ దొరకపోవచ్చు. అంటే నీకు ఫిలిప్స్ కి సెట్ అయిపోయిందా? అలాగే అనుకుంటున్నాను. తను కూడా కరెక్ట్ గా రియాక్ట్ అవ్వాలి కదా. అవును. జార్జినాతో ఎంతవరకు సెట్ అవ్వచ్చో చెప్పు. జిమ్మీ, నువ్వు పెద్ద అందగాడివి కాదు కాబట్టి కష్టమే. రే బార్టెండర్, ఎలా ఉన్నావు? ఏంటిది మరింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మాల్ట్స్ కావాలి, కొంచెం చేదుగా. సూపర్, బాగా ఇంచావు. ఇప్పుడు పోలీస్ ఆర్మీ నుంచి మార్చ్ ని ప్లే చేస్తాను. కమాన్, నిజం చెప్పాలంటే నాకు అది సరిగా రాదు. సో అదిగో అటున్నాడే వాడు, వాడిని చూడు. సరే అయితే మేము బయలుదేరుతాం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మన కంట్రోల్ దాటి వెళ్ళకూడదు. గంటలు ఇక్కడి నుంచి బయలుదేరి బేస్కి వెళ్తాం. సారీ, ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయింది. సీట్స్ బుక్ అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు కాదు కదా. వచ్చి డాన్స్ ఆడతారా? నేను డాన్స్ ఆడను. నేను ఆడతాను. హాయ్, నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? అవును, డిస్టర్బ్ చేశావు. ఫిల్, నేను నిన్ను అడగలేదు. నన్ను వదిలేని చెప్తున్నాను కదా. ఇక చాలు, నువ్వు వేరే ఎవరినైనా చూసుకోపో. నువ్వు ఇలా చేయడం నాకు అసలు ఏం మాత్రం నచ్చలేదు, అర్థమైందా? నువ్వు చేసింది కూడా నాకు నచ్చలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఓ, మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. మిత్రమా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడవాడితో ఇలా బిహేవ్ చేయకూడదు, అర్థమైందా? హే, వదిలే. సుంబా, దీంట్లో నువ్వు తలెదుర్చుకో. ఆపు, ఏం చేస్తున్నావు? మీరు వీళ్లకు కమాండింగ్ ఆఫీసరా? అవును, నేను నీకు సీనియర్ని. మరి వాడిని చార్జ్ చేయండి. సరే, అతను నిన్ను చార్జ్ పెట్టమంటే అప్పుడేం చేస్తాం? నేను జరిగిందంతా చూశాను, అక్కడే ఉన్నాను. ఇంకా ఎంజాయ్ చేసింది చాలు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, బయలుదేరండి. మృగంలా ప్రవర్తిస్తున్నాడు. తోలో ఇట్రా.
సారీ చెప్పు. జోక్ చేస్తున్నారా? వెంటనే సారీ చెప్పు. నన్ను క్షమించు. ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ. కమాన్, వెళ్ళి హ్యాండ్ చెక్ చేయి రూబన్. చెయ్యి. సరే బయలుదేరండి. మీ వస్తువులన్నీ తీసుకోండి. బయలుదేరండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. అసలు ఉపయోగం ఏంటి? పోలాండ్లో పనికి రాకుండా తిరుగుతూ ఉండేవాడేమో. మీరిక్కడికి వచ్చి మొత్తం 3 రోజులు అయిందా? అవుననుకుంటాను. జాగ్రత్త, ఫ్రాన్స్ లో ఎక్కువ కాలం ఉండలేరేమో. పనికిరాని దద్ద. ఎన్నో సమస్యలు దాటొచ్చా. మా ఊర్లో వాళ్ళని టార్చర్ చేశారు, చంపేశారు, చెట్లకి ఊరేశారు, స్ట్రీట్లో ఉన్న ల్యాంప్ పోస్ట్కి ఊరి తీశారు. మీరే భయపడుతున్నారు. మీ ఇంగ్లీష్ వాళ్ళకి మా సహాయం చాలా అవసరం. లైన్లో నిలబడండి. ఆల్ ఇన్. ఫ్లష్. అది నీ కళ్ళని కప్పేసినట్టుంది, అందుకే ఇప్పుడు ఫ్లష్ అని చెప్తున్నావన్నమాట. సారీ లేడీస్. నన్ను ఓడించడం నీ వల్ల కాదు. ఓహ్, ముందే చెప్పాల్సింది. మీరందరూ 2ంటికి డాక్టర్ బేలి దగ్గర వెళ్ళాలి. పర్సనల్ హెల్త్ పర్వాట్ ఇప్పుడు అలా కూడా పిలుస్తున్నాడా? సరే, త్వరగా అక్కడ వచ్చేయండి. మేము అక్కడికి వచ్చి మా సర్వీస్ ఇచ్చే ముందు డిన్నర్ అయినా కొనియమని చెప్పండి. ఎవరది? లోపలికి రావచ్చా? మా గురించి తెలుసుగా, రావద్దని మేము ఎప్పుడు చెప్పాం. నీ గురించి మాత్రం చెప్పు. మాకు అది అసలు కనిపించట్లేదు. ఓ, అవి చాలా అందంగా ఉన్నాయి. ఇది మరీ అంత కాస్ట్లీ కాదనిపిస్తుంది. నా కోసమే తెచ్చావా? ఇది మీ అందరి కోసం, మా అందరి తరఫున, అంటే మా స్క్వాడ్రన్ తరఫున. ఆ రోజు పబ్లో జరిగిన దానికి వీఆర్ రియలీ సారీ. జార్జీ, వెళ్ళి వాస్ తీసుకురా. నిజంగా మీ అందరి తరపున తెచ్చావా? యా. నేను కొంచెం తాగుతానుండు, నాకి కొంచెం ఉంచరా. హే, నెమ్మదిగా తాగు. అసలుకే రేపటి నుంచి మనం పనికి వెళ్ళాలి. అరే రే, మ్యూజిక్ వచ్చింది. ఈ రోజు మజా చేసేది. హలో, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ ఇక్కడ బాయ్స్. పాటలు పెడితే మేము బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మాకు శిక్ష పడుతుంది. దిగులు పడకండి, బెడ్ కింద దాచేస్తాం. అప్పుడు మా సమస్యలు ఇంకా పెరుగుతాయి. హే, గర్ల్స్ కి డ్రింక్స్ ఇవ్వండి. ఏం తాగుతారు? మీ దగ్గర ఏమున్నాయి? టడా! సరే, నాకు ఓడకాయ ఇవ్వండి. తీసుకోండి మేడం, మీరు తీసుకోండి. చియర్స్. ఇంకా కావాలా? సరే, అయితే రేపే వెళ్తున్నారా? అవును, మమ్మల్ని రేపే పంపిస్తున్నారు. నాకు తెలిసి మేమందరం లాస్ట్ రిసార్ట్ వరకు వెళ్తాం అనుకుంటా. లాస్ట్ రిసార్ట్ కా? ఈ విషయం నాకు కొన్ని వారాల క్రితమే తెలుసు. ఎంజాయ్ చేయండి. Cheers! చియర్స్. చియర్స్.
అది చాలా దూరంగా కనిపిస్తోంది. అంటే ఇప్పటికీ స్విట్జర్లాండ్ ఏం చేస్తారు? ఎవరి హోంవర్క్లు వాళ్ళే చేసుకోవాలి. ఫియాన్స్ ఉందా? భార్య ఉందా? మిస్ట్రెస్ ఉందా? లేదా ముగ్గురు ఉన్నారా? లేరు, ఎవరు లేరు. ఏయ్ ఏయ్ చర్చ్, మనకొక చర్చ్ కావాలి. ఈ ఊర్లో ఒక చర్చ్ ఉంది. ఉంది, అది క్యాథలిక్ చర్చ్ కాదు కదా. మనం ఒక చర్చ్ కడతామా? ఇట్లా చూపిస్తా. ఇప్పుడు అవును, ఇప్పుడే ఎక్కువ సమయం పట్టదు, త్వరగా రా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రే చేయాలా ఏంటి? అవును, నువ్వు చేయవా? ఇప్పుడే వెళ్ళాలా? ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? త్వరగా స్టాండ్ బై 5 minutes. ఏంటి అప్పుడేనా? ఏంటి అప్పుడే మొదలు పెట్టారా? త్వరగా రమ్మని చెప్తున్నారు, రాండి. లేవండి, లేవండి, త్వరగా రండి. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. రండి. నిన్న బాగా జాలీగా ఎంజాయ్ చేసాం కదా. నేను రాత్రి ఆ పబ్ కంటే చాలా బాగా అనిపించింది. అయినా ఎలా అలా చెప్పగలుగుతున్నావు? ఆ ఓట్కా చాలా దారుణంగా అనిపించింది. అవును, నువ్వు కనిపించకుండా పోయావు. ఏమైపోయావు? ఏంటి మళ్ళీ ఇంకోసారా? దాన్ని యూజ్ చేయకపోతే అది పాడైపోతుంది. ఒక మూమెంట్ సార్, రిపీట్ ప్లీజ్. అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ప్రాబ్లం ఏంటి? ఈ సైజ్ ఇంకా డైరెక్షన్, అది ఫింగ్. వాళ్ళు ఇంతకు ముందే ట్రై చేశారు. మెయిన్ ఫోర్స్ నుంచి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు మెయిన్ ఫోర్స్ ఏంటి? హ్యాంగ్ ఓవర్ వల్ల ఈ పని అఫెక్ట్ అవ్వకూడదు, అర్థమైందా? రేడ్ ని ప్లాట్ చేయడం మొదలు పెట్టండి. స్క్వాడ్రన్ లీడర్ రోలింగ్స్. ఒకటో 2 క్షణాలుంటే ఎటువంటి హాని జరగదు. ఓకే, ఫిల్టర్ రిమ్ రిపోర్ట్ ఏంటంటే ఛానల్ దగ్గర లార్జ్ ఫార్మేషన్ జరుగుతుందట. ఎస్టిమేటెడ్ స్ట్రెంత్ 100+. ద మెయిన్ ఫోర్స్. టర్నింగ్ రైట్, నార్త్ హోల్ట్ వైపు టర్న్ చేయండి. 303 వెంటనే ఆపండి. వెల్డన్ ల్యాంబర్ట్.
అందరూ జాగ్రత్త, నీ వెనకాల వేస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళు దగ్గరకు వచ్చారు. ఇది వచ్చేట లేదండి. ఫస్ట్ కాంబాట్ ఫ్లైట్ లాడ్స్, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నేను నీకు రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ. నేను జర్మన్స్ చంపాను కానీ నిన్ను కాపాడలేదు. మిస్ లాంబర్ట్, మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఐఎమ్ సారీ, నా షిఫ్ట్ అయిపోయింది, నేను వెళ్ళి పడుకోవాలి. సరే అయితే మీ ఇష్టం. మీ సంతోషమే కదా నాకు కావాల్సింది. ఇంకోసారి అందరి ముందు నన్ను అవమానించాలని ట్రై చేయకు, అర్థమైందా? నీ పనేంటో అది మాత్రం చెయ్యి, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. చిన్న అబ్బాయి తప్ప ఇంకెవరి దగ్గర నువ్వు పనికి రావని విన్నాను. ఈరోజు బాగా ఫైట్ చేశారు. 6 kills and no losses. ఫస్ట్ మిషన్లో ఇంత గొప్ప విజయం ఎవరికి రాలేదు. ఇది మా స్క్వాడ్రన్ విజయం, నాకు కాదు. నేను చెడగొట్టాను. నేను సేఫ్టీ స్విచ్ని విసిరేయడం మర్చిపోయాను. కానీ నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది కదా. మీరు బాగా పార్టీ చేసుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. అదే నిన్న రాత్రి చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే నువ్వు రోలో మీరిద్దరూ కలుసున్నామన్నా? ఎవరు చెప్పారు? సడన్ గా భర్తలా బిహేవ్ చేస్తాడు, జెలస్ గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అర్థమైంది ఇంకెప్పటికీ మీరు కలిసి ఉండరు అని. నేనేమి స్పై చేయడం లేదు. నేను అటువైపు నుంచి వెళుతున్నాను అంటే అప్పుడు నేను గ్యాబ్రియల్ ఇద్దరం. సరే, నేను అలా చేసి ఉండకూడదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఆల్రెడీ మీతో ఒక రోజు ఉండి జడ్జ్ చేశాను, చాలు. నిజంగా నువ్వు కొంత మాత్రంలో తప్పించుకున్నావు. ప్లాప్ని రీప్లేస్ చేసేసాం, కానీ ఈసారి వెళ్ళేటప్పుడు దీన్ని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా. ఇప్పుడు సిద్ధంగా ఉందా? ఇప్పుడా? అంటే ఎప్పుడు వాళ్ళు వస్తారో తెలియదు కదా. మనమే ముందడుగు వేసి వాళ్ళని పట్టుకోవడానికి వెళితే బాగుంటుంది. అందరూ లైన్లో రావండి, లైన్లో రండి.
నేను ఒక్కడనే వెళ్ళాను, టెస్ట్ ఫ్లైట్. గన్ కెమెరాస్ ఇంకా అవి ఫిక్స్ చేయలేదు. అయితే నేను అలో చేయలేను. ప్రాబబుల్ అని కూడా చెప్పాను. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను బెస్ట్ అని మీకు తెలుసు కదా. అలాగా అయితే త్వరలోనే నువ్వు డక్ అవుతావు, అందులో డౌటే లేదు. డక్క? అసలు డక్ అంటే ఏంటి? అదొక క్రికెటింగ్ టర్మ్. దాని అర్థం నో స్కోర్, అంటే ఎందుకు పనికి రాదు అని అర్థం. ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? అర్బనోవిక్ సార్, రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. హే, ఎవరు వచ్చారో చూడండి. గన్ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశాం. ఓ మంచిది. ఇంకేదైనా ఇన్స్టాల్ చేసావా? ఈ ఐడియా మీరు చెప్పారు, గుర్తుంచుకోండి, నేను చెప్పలేదు. గన్స్ ని రీఆర్మరైజ్ చేశాం 150 yards కి, అంటే 137 meters. కానీ షూట్ చేసేటప్పుడు దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తేనే మనం చేసే దాడి అద్భుతంగా ఉంటుంది. గొప్ప క్యానన్ అని కూడా అనొచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఇలాగే అంటారు. సరే అయితే ట్రై చేసి చూస్తాను. అన్ని పడిపోయాయి లంబర్. అవును సార్. ఖచ్చితంగా చెప్పగలవా? ఖచ్చితంగా చెప్పగలను. అన్నీ పడిపోయాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆ పోల్స్ ఈ వార్లో గెలుస్తారనిపిస్తా ఉంది. వాళ్ళని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరే కాదు సార్, మనమందరూ కూడా. ఇది మొరాల్ బూస్టింగ్ స్టఫ్ సార్. అందుకే నార్త్ హోల్డ్కే ప్రెస్ని పంపిస్తే బాగుంటుంది. న్యూస్ రీల్స్ ఇలా వంటివి వస్తూ ఉంటుంది. పబ్లిక్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ప్రోపగాండా. నిజం చెప్పాలంటే నేను అందులో ఎక్స్పర్ట్ని కాదు. నేను కూడా సార్. కానీ కొన్ని నెలలుగా డాల్డ్రమ్స్లో ఉండిపోయాం. ఈ కథని బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం సార్. దీన్ని చూసే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి యుద్ధంలో పాల్గొనడానికి చాలా మంది వస్తారేమో. ఆపరేషన్కి ఎటువంటి హాని కాకుండా ఏమైనా చేయండి. 3 జిన్ టానిక్స్ ఇస్తారా? ఏం కావాలి? బీర్ ఇవ్వండి. సరే ఇస్తానండి. త్వరగా. ఆ ఇన్వెస్ట్మెంట్ జరగకుండా ఆపగలం కదా. అవును, మనకే ఆ ఛాన్స్ ఉంటే చేసుండే వాళ్ళమేమో. ఇదంతా వాళ్ళ లక్ అంతే. ఇప్పటికే వాళ్ళెందుకు పనికిరాని వాళ్లే. తీసుకోండి. మీకేం కావాలి? 3 జిన్ టానిక్స్ ప్లీజ్. ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అప్పుడే నాకు మగాడా గురించి తెలిసింది. ఇప్పుడు నువ్వే అడగాలి. దాని గురించి తెలుసుకోకపోవడమే మంచిది. ఇలా చూడు, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. అతి ఆశ పడకుండా రియాలిటీ ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. 260 బాయ్స్ నుంచి జిన్ ఇంకా టానిక్స్ ని తెచ్చాం. మీ అద్భుతమైన వర్క్ కి మేమిస్తున్న అప్రిసియేషన్ ఇది. మాకు మీ కంపెనీ కావాలని అడిగామా? కమాన్ ఫిల్, మరింత దారుణంగా ప్రవర్తించకు. ఐఎమ్ సారీ. చియర్స్. మనమందరూ టౌన్ కు వెళ్తామా? అంబాసిడర్ కి ఏమంటారు? రీజెన్సీకి వెళ్ళాలంటే ఆలోచిస్తాం. మీకు నచ్చిన చోటుకు వెళ్దాం. నువ్వేమంటావు జార్జీ? నీ ఇష్టం. ఇప్పుడు వద్దు, నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్. సూపర్. సరే రండి, మమ్మల్ని దగ్గర మంచి ఫుడ్ తీయండి. అవునవును, నాకు తెలిసి న్యూస్ పేపర్లో వేస్తారనుకుంటా. 303 స్క్రాంబల్. త్వరగా, త్వరగా రండి. Come on.
త్వరగా రండి. ఇంకోసారి నా దగ్గర వచ్చి గొడవ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి ఒళ్ళు దగ్గరుంచుకో. సార్ వాళ్ళ గురించి ఏదైనా చెప్తారా? ఎస్, ఇంక్రెడిబుల్. నెక్స్ట్ ఏంటి? రీఫ్యూయల్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. త్వరగా రండి. నా దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి. బ్లూ లీడర్, టైం 40 నాకు తెలిసి. ఏంటి? అయ్యో, సరే జంటల్మెన్, ఇప్పుడు బయలుదేరండి. చాప్ చాప్. ఏంటి, ఏమైంది? ఓడిపోయారా? ఏ స్టాప్ స్టాప్. హే, ఆగు ఆగు ఆగు. వద్దు వద్దు వద్దు, వచ్చాయి.
మీరు నన్ను కలవాలని వెయిట్ చేస్తుంటారని తెలుసు. నా అంచనా ప్రకారం ఈ సక్సెస్ఫుల్ మిషన్ మనకు కావాల్సిన రియాక్షన్ ఇచ్చిందనుకుంటాను. ఏదో ఇన్సిడెంట్ జరిగిందట కదా, దాని గురించి చెప్పండి. డైలీ మెయిల్ నుంచి ఒక జర్నలిస్ట్ వదిలేశారని విన్నాను. అంటే అతను స్క్వాడ్రన్ గురించి గొప్పగా రాసేదని ప్రమోట్ చేయాలనుకున్నాడు. అందుకే ఇలా జరిగిందని అనిపిస్తా ఉంది. తను అడిగిన ప్రశ్నకి ఒక సోల్జర్ కోపం వచ్చి కొట్టాడు. ఓ గుడ్, గాయాలేం కాలేదు కదా. అంటే మనకి సపోర్ట్ చేయడానికి చాలా మంది ఆఫర్ ఇస్తున్నారు, డబ్బులు డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి పోల్స్ అంటే ఇష్టం అనుకుంటా. వాళ్ళకి ఆనర్ చేయడానికి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. డార్చెస్టర్ లో అనుకుంటా. నాతో రా. అతను దొరికినట్టే, అతను నీ చేతికి దొరికినట్టే. గాబ్రియల్, షూట్ చేయి. గాబ్రియల్, గాబ్రియల్. అతను ఎక్కడున్నాడు? నీకు కనిపిస్తున్నాడా? కిందికెళ్తున్నాడు, కిందికెళ్తున్నాడు. దాడి చెయ్యి. ఏం చేస్తున్నావు? రక్తం. ఇతను మనవాళ్లాగే ఉన్నాడు. సరే, నేను కత్తి తీసుకుని వస్తాను. ఇదిగో ఇతని మనవడు బార్ట్. అతను ఒక స్టోకర్. తీసుకో, భోజనం చేయి. నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇలాంటి మాట్లాడితే నీ ప్రాణాలు కూడా తీసేస్తారు. అంటే ఇతను వాల్ సైడ్ అని అంటారా? కాదు, గోడ కూడా చెవులు ఉంటుంది అంటున్నారు. కానీ ఈ గోడకి బూది తప్ప ఇంకేమీ ఉండదు. తినండి, ఇది మీ ఇల్లే అనుకోండి. థ్యాంక్ యూ. ఎంఈ 119 ఇంకా హ్యాంకల్ ఓవర్ డోవర్. డోవర్ అంటే మీరు విక్టర్ని ఫాలో అవ్వలేదా? విట్నెస్ లేకపోతే చంపకూడదని తెలీదా? విట్నెస్ ఎలా ఉంటుంది? మధ్యలో నేను వదిలేసి వెళ్ళిపోయాడు వీడు. వీడిని హే, మీరిద్దరు గొడవ పడడం ఆపండి. కొంచెం మీ బుద్ధిని పెంచుకోండి. మిమ్మల్ని హానర్ చేయడానికి పార్టీకి ఇన్వైట్ చేశారు. డార్చెస్టర్ కి మీరు వెళ్లాల్సి ఉంటుంది.
ఇంకా వెళ్ళండి తద్దములు. తెలివి తక్కువ దద్దమ్మలని చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. సంబరాలు చేసుకునేంత ఏం సాధించాం. చావకుండా మనము తప్పించుకున్నాం కదా. న్యూస్ గ్రాండ్ స్టాండ్ నుంచి న్యూస్ వచ్చింది. బ్రాంచ్ యూనిట్ క్రాల్ స్టేబుల్ గానే ఉన్నాడు, కానీ బాగా గాయాలు తగిలాయి. సరే అయితే పదండి, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కొంచెం నేర్చుకుని వెళ్ళు. నాకు అక్కర్లేదు, వార్కని సస్పెండ్ చేసేశారు. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు చాలా లక్కీ. ఇక చాలా బయలుదేరు. మరి నువ్వు మాతో రావా? ఇది మీ నైట్. బాయ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటే నేనెందుకు మధ్యలో? ఆ కార్నర్లో ఉన్న పబ్లో ఉంటాను, ద క్రౌన్. జుంబాగ్ రా. యుద్ధాలు అలవాటైపోయి కదా, ఇంకా గొప్పగా అనిపించట్లేదు. దిగులు పడుకోండి, యుద్ధానికి మీరు త్వరలోనే వెళ్తారు. ఎవరితో యుద్ధం? జర్మన్స్తోనా? రష్యన్స్ అయితే ఆల్రెడీ వెళ్ళి దాక్కున్నారు. కాబట్టి ఇప్పుడు నిజమేంటంటే మాదే పోయి చేయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వింటేజ్, డాటిగ్నాడ్, గ్రెనాడ్, ప్రాబబ్లీ. కరెక్ట్ గా చెప్పారు సార్. లేడీస్ అండ్ జెంట్మెన్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు నేను మీకు ఇలాంటి హోస్టెస్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. మిస్సెస్ స్మిత్ బీమ్. Air Chief Marshal, my lords, ladies and gentlemen, ముఖ్యంగా the Polish pilots. మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇక్కడికి గ్యాదర్ అయింది ఎందుకని. వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవడం కోసమే. వాళ్ళ స్వంత భూమిని వదిలి వచ్చారు, మన కోసం ఇక్కడ యుద్ధం చేస్తున్నారు ఈ ఇంగ్లాండ్ స్కైస్ లో. ఇంకా చివరిగా ఈ 303 స్క్వాడ్రన్స్ కి బహుమతిగా ఒక కొత్త మాస్కాట్ ని ఇచ్చే బాధ్యతను నాకిచ్చారు. తన పేరు కూపర్. మీరు మాకు ఎంత లాయల్ గా అయితే ఉన్నారో తను అంతే లాయల్ గా ఉంటాడని నమ్ముతున్నాను. త్వరగా రండి. పార్టీ మీకు నచ్చిందా జెంటల్మెన్? 3 వారాల క్రితం మేము దద్దమ్మలని మీరే అన్నారు, కానీ ఇప్పుడు షాంపైన్ ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, అందమైన అమ్మాయిల్ని చూపిస్తున్నారు, చివరికి ఒక కుక్కని కూడా ఇచ్చారు.
మేమందరూ చనిపోయాక ఆ డాగ్ నేమ్ చేస్తారు, వండుకొని తింటారా? మేము మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఇలాంటి పార్టీని ఏర్పాటు చేశాం. ఈ ప్రజలందరూ మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు. నాకు తెలిసి వాళ్ళకు కూడా అది బాగా నచ్చుంటుంది అనుకుంటా. ఐఎమ్ సారీ సార్. వాళ్ళు అలా మాట్లాడుండకూడదు. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ సార్. లేదు, పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. గుడ్ లక్ జెంటల్మెన్. రాత్రంతా బాగా ఎంజాయ్ చేయండి. లూద్విక్, జీంగ్ అండ్ టోనీ, మీరు ఏర్పాటు చేసిన ఇంత గొప్ప పార్టీలో వాళ్ళు షాంపెయిన్ తాగడం లేదు. మీ సిటీలో ప్రతి చోట బాంబ్స్ పెడుతున్నారు. రోడ్డు మీద తిరుగుతున్న మీ ప్రజలు మాట్లాడింది చాలు, ఇప్పుడు నోరు మూసుకో. కసాయి బాలలా ట్వీట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఊరి తీస్తున్నారు. పోలాండ్ అంతా ఇలాగే ఉంది. మేము ప్రేమించే వాళ్ళని చంపుతున్నారు. సారీ, బాగా ఆలస్యంగా వచ్చావు, మేము తినేసాం. దయచేసి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. మరి నా డ్రైవింగ్ బాగానే ఉందని ఒప్పుకుంటావా? తాగున్నాను కాబట్టి గమనించలేను. మీరిద్దరూ జాగ్రత్త, బాంబ్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు నేనేమంటానో తెలుసా? అవే మమ్మల్ని బలవంతులుగా మారుస్తాయి. ఆ రోజు నేను నిజానికి నిన్ను జడ్జ్ చేయలేదు. ఆ రోజంతా తేలిగ్గా తీసుకున్నాను. నాదే తప్పు. పర్లేదులే, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. నీకోటి తెలుసా, ఇదంతా జరగక ముందు అందరు నన్ను పిచ్చిది అని అనేవారు. కానీ యుద్ధం మొదలయ్యాక వాళ్ళ కంటికి నేను గొప్పగా కనిపిస్తున్నాను. ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత నా సమ్మర్ ఆఫ్ లవ్ గురించి ఎవరికి తెలుస్తుంది చెప్పు? లేదా నా హస్బెండ్ గురించి, వాడు ఎవడైనా పర్వాలేదు. నాకు తెలిసి పోలాండ్లో నాలాంటి అమ్మాయిలు ఉండరు అనుకుంటా. నిజమే, నీలాంటి వాళ్ళు పోలాండ్లోనే కాదు ఇంకెక్కడా ఉండరు. ఇక మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు, సరేనా? నేను ఎక్కడున్నాను? నన్ను చూడండి. నేను ఒక రింబ్రాండ్లా కనిపిస్తున్నానా లేదా పికాసోలా ఉన్నానా?
నన్ను నమ్ము, నువ్వు ఎప్పటికీ పికాసోవే. ఇలాంటప్పుడు జోక్ చేస్తావేంటి? వాళ్ళు నన్ను త్వరలోనే బయటికి పంపిస్తారనుకుంటా. నేను త్వరగా వెళ్ళి యుద్ధం చేయాలి. బాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఫైట్ చేస్తున్నారా? వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు క్రోల్. నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి. నాకైతే గర్వంగానే ఉంది. నిజానికి నాకు వాళ్ళతో కలిసి ఎగరడం చాలా గర్వంగా ఉంది. ఇది మన విజయం కోసం. ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివే. ఇప్పటికి బ్యాకప్ తీసుకెళ్తాను, దాన్ని రెడీ చేయండి. హేయ్, ఏంటది? ఇదే మన డ్రీమ్. నువ్వు ట్రై చేయాలి. నిద్ర వచ్చినప్పుడు ఇది వేసుకోమని మాకు ఇచ్చారు. నీకు లీవ్ ఇవ్వమని నేను వాళ్ళని అడిగాను, కానీ యుద్ధం జరుగుతోంది, నాకు తెలుసు. అయినా లీవ్తో మేము మాత్రం ఏం చేస్తాం? ఇప్పటికే 2 వారాలు అయిపోయాయి. అది వేస్టే కదా. లేదు, దాన్ని షార్ట్ చేసాం. స్క్వాడ్రన్ లీడర్ కర్ట్ మీ అందరికి పే చేస్తానని చెప్పారు. అంటే ఇప్పటికి. సరే, క్రాల్ని చూసారా? చూశాను, కానీ ఒక ప్రాబ్లం. ఆయన తిరిగి మనతో రాలేదనుకుంటాను. మమ్మల్ని అలాగే వదిలేస్తే బాగుంటుంది. ఇలా చూడు, నేను నీకొకటి చూపించాలి. అది చాలా ఇంపార్టెంట్. గన్నంతా ఖాళీ అయ్యాక తిరిగి వచ్చేస్తున్నారు. ఎవరు? గ్యాబ్రియల్ హారోడిచ్. అది తను ఒక్కడికే కాదు, స్క్వాడ్రన్కే ప్రమాదం. క్రోల్కి నా వల్లే అలా జరిగింది. నీ గన్ కెమెరాని చూశాను, వాళ్ళు చూశారు. నేను ప్లేన్లో నుంచి వాటిని చూస్తున్నాను. నిజం చెప్పాలంటే వాళ్లకు మనిద్దరమే నచ్చాం. కానీ ప్లేన్ లోపల ప్రజలు ఎవరు మనల్ని చూడ్డానికి ఉండరు. జర్మన్సే ఉంటారు. ఇన్నాళ్ళు మనల్ని బాగా హింసించిన జర్మన్సే కనిపిస్తారు. నా మాట విను. నువ్వు ఎలాగైనా సరే ఇందులో నుంచి బయటికి రావాలి. నీ దగ్గర ఇంకా నీ ప్రాణం ఉంది. నువ్వు చేయగలవన్న నమ్మకం ఉంది. యుద్ధం చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది అది మాత్రమే. ఓ 2 days నేను వదిలేయమని నేను వెళ్ళి కెంటని అడగబోతున్నాను. నువ్వు రీఛార్జ్ అయి తిరిగి రావాలి. ఆ తర్వాత నాతో కలిసి నువ్వు ఎగురుతావు. సరేనా?
ఏమవ్వదు, సరిపోతుంది, ధైర్యం తీసుకోండి. ఏమవ్వదు, ఆలోచించకండి. అలాగే ఉండండి, సరిపోతుంది. అంతే. ఏమవ్వదు, సరిపోతుంది, ధైర్యం తీసుకోండి. హలో హ్యాండ్సమ్. నువ్వు ఇలా అంటుంటే నాకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మనకు అర్థం అవుతుంది, మన గ్యాప్ లేకుండా 26 గంటలు 32 గంటలు సార్. ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పటికే 4 బేసెస్ ని ధ్వంసం చేశాం. ఇదే వేగంతో మనం దాడి చేస్తే వాళ్ళు రీబిల్డ్ చేసుకోలేరు. వాళ్ళు ఒక్క ప్రాణం తీస్తే మనం బదులుగా 2 ప్రాణాలు తీయాలి. లాస్ట్ పుష్ జెంటల్మెన్. ఈ ఒక యుద్ధం చేస్తే మీరు ఏం అడిగిందని ఇస్తాను. హోరోడిక్స్, నీతో కొంచెం మాట్లాడాలి. అది నిజంగా మంచి షాట్. రెడ్ లీడర్ అంటే అలాగే ఉండాలి. గాబ్రియల్, నువ్వు ఇక్కడికి వచ్చిండకూడదు. అసలు గాబ్రియల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆదర కొట్టేశావు. పర్లేదు, నువ్వు కూడా ఒక రోజు నాలాగే బాగా చేస్తావులే.
లెఫ్ట్ హుడ్ అతను మా దగ్గర ఉన్నాడు రెడ్ లీడర్. మీ ఫ్యూయల్ కరెక్ట్ గా ఉందని మీరు చూసుకోండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. నీ దగ్గర ఫ్యూవల్ ఎంత ఉంది? పర్లేదు, అంతా బానే ఉంది. ఛ, ఫ్రాన్స్, మనం ఇక్కడికి వచ్చుండకూడదు. ఆ జర్మన్స్ కూడా ఇక్కడికి వచ్చుండకూడదు. ఇప్పుడు నువ్వు షూట్ చేయి, నేను చూసుకుంటానులే. హోమ్ టైమ్. టెక్ బాయ్. నాకు తెలిసి లెనిన్ గ్రాడ్ లో వాళ్ళు తప్పకుండా సన్బాత్ చేయరు. లాంబర్ట్, ఆల్ క్లియర్ సార్, అంతా క్లియర్గానే ఉంది.
వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారు. ఇంకా మీ సపోర్ట్ స్టాఫ్ కూడా. ఇప్పటి వరకు మీరు చేసిన దానికే మనం గర్వపడుతున్నాం. ఇకపై కూడా అలాగే జరగాలి. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం నార్దర్న్ ఫ్రాన్స్ న్యూట్రల్ గానే ఉంది. మన దేశం ఈ విజయాన్ని సాధించగలిగిందంటే దానికి కారకులు మీరు మాత్రమే అని ఈ బ్రిటిష్ ప్రజలందరూ భావిస్తున్నారు. 6 వారాలు 126 కిల్స్. ఈ 11 గ్రూప్ లోనో 303 స్క్వాడ్రన్ గ్రూపే హైయెస్ట్ స్కోరింగ్ గ్రూప్. అంటే ఈ RAF మొత్తంలో. జెంటల్మెన్, మీ కాంట్రిబ్యూషన్ ఇందులో నిజంగా చాలా గొప్పగా ఉందనే చెప్పాలి. గుడ్ లక్. ఆరేళ్ల యుద్ధం తర్వాత అలైడ్ ఫోర్సెస్ కి సెల్యూట్ చేయడం కోసం చాలా మంది ప్రజలు స్ట్రీట్స్ కు వచ్చారు. ఎన్ని గాయాలు ఏర్పడ్డా వాటిని పట్టించుకోకుండా యుద్ధం చేసిన వీరులకి, ఈ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఈ విజయాన్ని సాధించినందుకు ఈ ప్రపంచం నలుమూలల నుంచి అందరిక్కడికి వచ్చి 2 మైల్స్ లాంగ్ ప్రొసెషన్ చేస్తున్నారు. జాతి రంగు దేన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఫ్లై పాస్ మన రాయల్ ఎయిర్ ఫోర్స్ లోనే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. వాళ్ళ వెనకాలే 3 హరికేన్స్ ఆఫ్ 263 స్క్వాడ్రన్ వస్తున్నారు. వాళ్ళు ఈ ప్రజల నాయకులు. నాయకులట. స్ట్రీట్స్ లో సంబరాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అదిగో అతను నడుచుకుంటూ వస్తున్నారు. చియర్స్. ఇది నా ఫ్యామిలీ. చూసారా? చర్చ్ కి. ఒకప్పుడు వోడ్కా ఇక్కడ సృష్టించిందే మనం. కానీ ఇప్పుడు సోవియన్స్ వాటిని కంట్రోల్ చేస్తున్నారు. మనకేం మిగల్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అసెంబ్లీ పాయింట్స్లోనూ అక్కడ స్ట్రీట్స్ లో అందరూ కలిసి మార్చ్ చేస్తున్నారు. ఓవర్ 21,000 ఫైటింగ్ మెన్ ఇంకా విమెన్ ఆఫ్ అలైడ్ ఫోర్సెస్. వాళ్ళందరూ మన అలాయిసే. ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్ ఇంకా కెనడియన్స్. కామన్వెల్త్ అనుకుంటా. లండన్ లో సెపరేట్ మెకనైజ్ కాలమ్స్ కూడా కదులుతున్నాయి. అందరూ కాదు కదా. మళ్ళీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఎందుకు దండగా. విక్టరీ పరేడ్ లో మిమ్మల్ని మార్చేయడానికి అలో చేయరనుకున్నాను. నేను ఇప్పుడు వెళ్ళి మిగతా వాళ్ళని కలుస్తాను. ముఖ్యంగా కెంటోస్కిని. మేము లేకుండా మార్చేయడం లాయల్టీ అనే చెప్పాలి. ఇంకా చూస్తావా? ఇంకో 3 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వేమంటున్నావు? నన్ను ఇక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఓహ్, అంటే మీరు ఇంత కష్టపడ్డ తర్వాత వాళ్ళు అలా చేయకూడదు. వాళ్ళ రీసెటిల్మెంట్ స్కీమ్లో ఎన్రోల్ చేయకపోతే ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదని వాళ్ళు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు మమ్మల్ని రీపాట్రియేట్ చేయాలని చూశారు. కానీ మేము ఏం చేయగలం? సాల్ట్ మైన్స్లో వెళ్ళి పని చేయాలా? ఇప్పటికీ అక్కడ చాలామంది చనిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళి చావాలా? పోలాండ్ వాళ్ళు యుద్ధం గెలుచుండొచ్చు, కానీ పీస్ని కోల్పోయారు.
నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. జాన్ జుంబాక్. నీతో గడిపిన ప్రతి క్షణం గుర్తుండిపోతుంది. 3 ఏళ్ళు ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు అని తెలుసు, కానీ ఇన్నాళ్ళు కష్టపడినందుకు ఈరోజు నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నీకు గుర్తుందో లేదో, నీలాంటి వాళ్ళు ఇంకెక్కడా ఉండరని నేను నీకు చెప్పాను కదా. కరెక్ట్గానే చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేస్తావు? ఫ్రెండ్స్ వాళ్ళు యుఎస్లో ఉన్నారు, ఆఫ్రికాలో కొందరు ఉన్నారు. ఎలాగోలా బతికేస్తాను. నిన్ను నాతో రమ్మంటే నువ్వు వచ్చేస్తావు. తప్పకుండా వస్తాను. నీకు రావాలని ఉన్నా నువ్వు నాతో వస్తావని చెప్పావు. నీ గురించి నాకు ముందే తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి అస్సలు రావు.